మనమందరం ఉండాలని దేవుడు పూజ చేస్తూ దేవుడిని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు లాగ్ ఏంటంటే పెసరట్టేలేండి. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చేసింది, కాకపోతే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి చేస్తున్నాను. పెసరట్టు ఒకసారి చూడండి ఎలా చేశాను. అంటే పెసలు తీసుకున్నాను, పెసరపప్పు కాదు, పెసలు తీసుకుని అందులోకి ఏమో బియ్యం వేసి, ఇంక మరి మెంతులు వేయలేదండి, ఎందుకంటే మెంతులు వేస్తే మరీ ముద్దలు అయిపోయి రావటం లేదు అసలు దోశ. మనం లాస్ట్ టైం చూసారు రాలేదు ఎంత పోసినా కూడా. అయితే బియ్యం పెసలు నానపెట్టాను నెక్స్ట్ రాత్రి, ఇప్పుడే గ్రైండ్ చేసి పోస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయ, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆ మూడు మిక్సీ చేసి ఇందులో కలిపేసి, మొత్తం మీద జీలకర్ర ఉంటేనే పెసరట్టుకి బాగుంటుంది, అల్లం, ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. 700లో పెట్టాను. ఇంకేంటండి సంగతులు? మీ ఇంట్లో మీరేం టిఫిన్ చేస్తున్నారు? కామెంట్స్ ఉండవు, ఉన్న కామెంట్స్ కూడా సరైన రావటం లేదు, లేకపోతేనే బెటర్, కామెంట్ లేకపోతేనే బెటర్. అది ఉన్నవి సరిగ్గా లేవు, ఏదో చేయాలి కదా అని చూపిస్తున్నాను అంతే. నేను ఒక ఛానల్ అంటూ పెట్టాను కాబట్టి, లేకపోతే నాకు అవసరమే లేదు. బియ్యం మాత్రం దీనికి ఉండాలండి, అప్పుడే బాగా వస్తుంది, అంటుకోకుండా వస్తుంది నాన్ స్టిక్ తవా మీద. బియ్యం ఏ మాత్రం తక్కువైనా సరే రెండింటికి కాంబినేషన్ ఇంకా అట్టు ముద్ద అయిపోతుంది, రాదు. మనం ఎంత పోకినా లాస్ట్ టైం చూసారు కదా నా వీడియో పెసరట్టు అనుకుంటాను, అది అస్సలు బాగా రాలేదు కదా, లాస్ట్లో బాగా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి పోస్ట్ చూసుకున్నాను, బాగానే వచ్చింది, అందుకని తీయమన్నాను, అది కూడా తీయమన్నాను, అదన్నమాట. ఇంకా ఇదిగోటండి చూడండి, ఇలా తీస్తుంటే అలా లేవాలన్నమాట, ఎక్కడ పాడవకుండా రావాలి, అప్పుడే బాగొచ్చింది. ఎలా వస్తుంది అంటే అది కొలత అంటే నేను మీకు చెప్పాను కదా, నేను ఎప్పుడు కప్పులు గ్లాసులు అలా కొలతలు పెట్టనండి, జస్ట్ మామూలుగా అలా వేసేస్తాను. ఈ తీయడానికి మహా తలనొప్పిగా ఉందండి నాకు, తీయించుకుని వీడియో నిజంగా చెప్తున్నాను, నాకు ఈ బాధ ఎలా తప్పుతుందో. మొహాలు ఇలా పెట్టి తీయడం అంతా. కొన్ని ఛానల్స్ చూస్తానండి, పిల్లలు ఎంత సపోర్టింగ్గా ఉంటారంటే తల్లికి ఆ ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి. అలా నేను చాలా ఛానల్స్ చూశాను, ఇంకా పేరు చెప్పలేదు ఎందుకు, కానీ చాలా ఛానల్స్ చూశాను, పిల్లల సపోర్ట్ అనమాట. మా పిల్లకి ఎలాగా మంత్లీ బిల్స్ ఉంటాయండి, నెలాఖరు అంటే మంత్లీ బిల్స్ ఉంటాయన్నమాట, టీఏ బిల్స్, అందులో రైల్వే ఫండ్ రిలీజ్ చేసిందట. దానివల్ల ఏంటంటే బిల్స్ ఎక్కువైపోయాయి, అందుకనే 8 అలాగ అవుతుందని చెప్పింది. యాక్చువల్గా అయితే వెంకటరమణ కోవిల్కి వెళ్దాం అనుకున్నానండి, ఎందుకంటే డబ్బులు వేయాలి వెంకటరమణ కోవిల్, వైభవ్ వెంకటరమణ కోవిల్ ఇక్కడ మాకు మురళీనగర్లో ఉంది, దాన్నే కప్పరాడ అని కూడా అంటారు. అక్కడ వైభవ్ వెంకటరమణ కోవిల్ ఉందన్నమాట. ఆయన మనం ఆ వెంకటరమణకి ఎక్కడున్నా ఒకటే అనుకోండి, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది, మన నమ్మకం, కానీ జరుగుతుంది కూడా. అయితే నేను అనుకున్నాను డబ్బులు వేద్దామని, అది పిల్ల నేను వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా. కాకపోతే పిల్లకి బిల్స్ రేపటికల్లా శాలరీస్ అందరికీ పడిపోవాలంటే స్టాఫ్లో, అదే డిపార్ట్మెంట్స్ అన్నిటికన్నా, అందుకని చెప్పి పిల్ల రామేసి. నిన్న ఆఫీస్ చెక్కింగ్కి జిఎం వచ్చాడంటండి, జిఎం ఆఫీస్ చెక్కింగ్ సడన్గా వచ్చాడు. అది పిల్లకి బిల్స్ టైంలో చాలా కష్టం అండి, ఎందుకంటే అవి కంట్లో కనిపెట్టి జాగ్రత్తగా చూసి ఎవరికి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మాత్రం పాస్ చేయాలి కదా. ఇప్పుడు మన చేతిలో ఉంది కదా అని ఎక్కువ చేసేస్తే మన సాలరీలో పెట్టలేదు. అది మీకు బ్యాటరీ కార్ గురించి అడిగాను, అది చెప్పండి. నేను నాకైతే తీసుకుందామని ప్లాన్, అది ఏది బెస్టో చెప్పండి. బజాజ్ అయితే అదే, సుజుకి అయితే అందులో లేవు, వరల్డ్లో ఒకటే ఉంది 22 లక్షలు, అది కూడా.
విటారా బ్రిజా. అది కాకుండా టాటాలో చాలా వచ్చాయి బ్యాటరీ కార్స్. కాకపోతే కొద్దిగా ఇద్దరు ముగ్గురిని అడిగి కొనుక్కుంటే బెస్ట్ కదా, ఎక్కువ డబ్బులు అమౌంట్ మనం స్పెండ్ చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురిని అడిగి మంచిది ఏది బెస్ట్ అది తీసుకుంటే బాగుంటుంది. ఆయన ఉంటే ఆయనకి కార్లు చాలా ఇష్టం అండి. ఎన్ని కార్లు వాడేమో, 20 కార్లు వాడేమో. ఇప్పుడు గొప్ప కాదు, నిజంగా చెప్తున్నాను, చాలా కార్లు వాడాను నేను. అందుకని ఆయన ఉండుంటే నాకు ఈరోజు ఇంకోళ్ళని అడిగే పరిస్థితే ఉండేదే కాదు. ఎందుకంటే ఆయనకు అంత బాగా దాని మీద అవగాహన, ఇష్టం కార్లు అంటే. నాకు బంగారం అంటే ఎలా ఇష్టం, ఆయన కార్లు అంటే అలా ఇష్టం. చిన్నప్పటి నుండి కార్లు అంటే చాలా ఇష్టం అండి. అలాగే వాడాను కూడా, చాలా కార్లు వాడాను. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎక్కడ తిరగలేదు, ఏం ఉండదు, చిన్నది చాలా బాగా వచ్చింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేనే పిండి చేశాను కదా, అది బెటర్, అది బాగా చేశాను. ఆ బెటర్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే బియ్యం కరెక్ట్గా వేసాను ఈసారి. లాస్ట్ టైం బియ్యం తగ్గించాను, మెంతులు ఒకటి వేసాను. బాగా చాలా కష్టం. కొంతమంది ఇదే పెసల్లో జొన్నలు కూడా కలిపి చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మంచిదట హెల్త్ పరంగా కదా, మీకు తెలిసిందే కదా. జొన్నలు కూడా వేస్ట్ చేసుకుంటున్నారు, కానీ నాకు అలా నచ్చలేదు. ఎందుకో బియ్యమే నాకు ఎక్కడుండో అలవాటు, కాబట్టి బియ్యంతో చేస్తున్నాను. ఇలాంటి వాటిల్లో చట్నీలు ఏం చేయాలో అర్థం అవుదండి. టమాటా చట్నీ ఉంది, దాంతో పాప అయితే అంత ఇబ్బంది పెట్టదు. ఇంక బాబు తిండలేండి, మా బాబు హోటల్లోనే తెచ్చుకుంటాడు. ఎందుకంటే మా బాబుకి ఇంట్లో నచ్చవు, అందుకని హోటల్లో తెచ్చుకుంటాడు. నేను పెళ్ళే కదా, ఇంక చట్నీ ఎందుకండి. టమాటా చట్నీ ఉంది, కారంగా ఉన్నదంతటే బాగుంటుంది కదా. చూసారా, నా దిష్టి తగులుతుందేమో అన్నట్లు వస్తుంది. పిల్లలు తల్లికి సపోర్ట్ చేయాలండి, తల్లికే కాదు తండ్రికి కూడా. తల్లిదండ్రులకి సపోర్ట్ చేస్తే వాళ్ళ ఆనందం వేరేగా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు చూసినా చేదరించుకుంటున్నట్లాగా తీయడానికి కష్టపడిపోతూ ఏముందండి, అక్కడ కూర్చుని తీయడమే కదా. నేనైతే 100 మందికి తీసి ఉండేదండి. దానికి మనం ఏం కష్టపడక్కర్లేదు, అది ఆన్లో పెట్టి తీసుకోవడం. కొందామంటే అవ్వటం లేదు నాకు స్టాండ్. ఈ కార్ వచ్చేస్తే ముందు కార్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అది వచ్చేస్తే ఆ వెంకటరాముడి దయ వల్ల, నా హస్బెండ్ దయ వల్ల, దుర్గమ్మ దయ వల్ల, నేను నమ్ముకున్న దేవుళ్ళ దయ వల్ల నా కారు నాకు వచ్చేస్తే చాలు. అది ఈ లోపల మీరు చెప్పండి ఏది బెస్ట్ అనేది. వాళ్ళని అడిగితే ఏది ఎక్కువ రేటు ఉందో అదే మంచిది అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సేల్స్ అవ్వడం కోసం కదా. వాళ్ళని అడగకూడదు ఎప్పుడు కూడా. కొన్ని ఫీచర్స్ వరకు వాళ్ళు నమ్మచ్చు మనం చెప్పినవి, కానీ మిగతా మాత్రం వాళ్ళు డబ్బుల కోసం బిజినెస్ పరంగా ఇచ్చేస్తారు. ఇప్పుడు పెట్రోల్ కూడా దొరకటం లేదని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఎందుకంటే పెట్రోల్ లేదు అని అంటున్నారు ఇప్పుడు ఎక్కడ కూడా. అప్పుడే ఎత్తిపెట్టిమంటాడు వీడియో, అక్కడ నుండి తీయడానికి బాధపడిపోతాడు అనమాట. ఇదే పెసరట్టు మనం హోటల్లో కొనుక్కుంటాం. ఎంత ఏమండి, స్విగ్గీలోని ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చుకుంటే 70 రూపాయలు అనుకోండి, 80 రూపాయలు అనుకోండి ఇది పెసరట్టు. అదే స్విగ్గీలో మన ఇంటికి ఆర్డర్ ఇచ్చుకుంటే 160 రూపాయలు తీసుకుంటున్నాడండి, డబల్. మళ్ళీ మాకు సాయిరామ్ పార్లర్ 5 మినిట్స్ మేము నడిచొచ్చు. అంత దగ్గర మాకు సాయిరామ్ పార్లర్ క్వార్టర్స్ కదా మావి, ఇవి రైల్వేవి, అంత దగ్గర అనమాట. దానికి అంత డబ్బులు తీసుకుంటున్నాడండి, ఇంకేం చెప్పాలి. అదే వెళ్ళాలంటే మరి వెహికల్ రావాలి నాకు. నేను చేసిన తప్పుడు పని ఏంటంటే ముందు ఇచ్చేసుకున్నాను వెహికల్స్. ఎందుకంటే వాళ్ళు అన్నారు రేటు, వాళ్ళు చూస్తేనే కదా మేడం రేటు ఎంత అన్నది చెప్తారు, మీరు అలా కాకుండా చేస్తే అవ్వదు. మీరు ఇంట్లో పెట్టుకుని ఇంత రేట్ వచ్చేయాలంటే అది అలా జరగదు. మీరు అక్కడ పెట్టాలంటే పెట్టేస్తాం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓలా బుక్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రాబ్లం అయిపోతుంది. ముందు కార్ అంటూ డిసైడ్ అయితే దాన్ని బట్టి కోవిల్లో పూజారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మంచిదో నక్షత్రాలు బట్టి, మా పిల్లలు 2 నక్షత్రాలు బట్టి నా పేరు మీద ఇస్తానన్నాడు. తను కాదు మాట్లాడాను లేండి, వాళ్ళతో అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకున్నాను నేను.
అయితే వాళ్ళు అన్నారు, మేడం మీ పేరు మీద తీసుకుందాం అన్నారు. అయితే తీసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఏ రోజు మంచిది, పిల్లల నక్షత్రాలు, నడిపే వాళ్ళ నక్షత్రాలు బట్టి ఉంటుంది కదా. అందుకని ఏది ఎప్పుడు మంచిదో చూసి అవన్నీ అయ్యేసరి ప్రాసెస్ టైం పడుతుందండి. నాకు ఈ లోపుల్ని బ్లింకెట్లో, మీకు తెలుసు కదా, బ్లింకెట్లో ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను ఏమైనా వస్తువులు కావాలంటే. పప్పులే కాదు, ఇంట్లో కూరలే కాదు, పాల ప్యాకెట్లే కాదు, ఏవైనా బ్లింకెట్లో అన్నీ ఏదైనా ఆర్డర్ అండి. అది పర్వాలేదు, రీజనబుల్గా తీసుకుంటాడు ప్రైస్ ఇంటికి తెచ్చినందుకు. ఈ స్విగ్గీ మాత్రం బాబోయ్ చాలా డబ్బులు తీసుకుంటున్నాడు, డబ్బులు వేసేస్తున్నాడు. ఏమండి అక్కడ మొహం ఇలాగ ఎలా పెట్టాడంటే ఎప్పుడు ఎత్తి పెట్టేస్తావా అన్నట్లా పెట్టాడు. నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీ కార్ తెలిస్తే నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఎవరో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. అది పెట్టినంత మాత్రాన ఏనుగు వెళ్తున్నప్పుడు 100 కుక్కలు వెనకతలు పడతాయండి, కానీ ఏనుగు వాల్యూ పోదు కదా, ఏనుగే కదా. అలాగా నన్ను ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా నెగిటివ్ కామెంట్స్, నా వాల్యూ ఎప్పటికీ పోదు. వింటున్నారా? నేను ఇలా అన్నానా అంటే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళే అంత సెన్స్ లేకుండా పెట్టారనమాట, అందుకని చెప్తున్నాను. ఇది కార్ గురించి అయితే మాత్రం తెలిస్తే పెట్టండి, మీ ఇష్టం అని కూడా. అయితే ఎన్ని పోసినా ఇదే కదండి పద్ధతి. అందుకని నేను ఈ దోశతో, ఈ పెసరట్టుతో అయిపించేస్తాను. నెక్స్ట్ ఇంక చట్నీ అయితే చెప్పాను కదా మీకు, ఈ టమాటా చట్నీ అంతే. ఇదిగోటండి 3 అయ్యాయి ఇప్పటికి. నాకు పాపకే కదా, ఇది దోశతో ఆపిస్తుంటాను అలాగని. అది వాడు బయట నుండి తెప్పించుకుంటాడు అన్నమాట మా పిల్లడు. అది ఉంటానే. అయితేనా ఇది నైట్ వీడియో అండి, 7 అయింది కదా, ఇప్పుడు 7:30 అవుతుంది కాబట్టి గుడ్ నైటే చెప్తున్నాను. నెక్స్ట్ అయితే షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, చేసే ఉంటారు అనుకుంటున్నాను. డన్ చేసే ఉంటారు, చెయ్యాలి కూడా. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు, ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తారు, షేర్ చేస్తారు, లైక్ చేస్తారు. ఇవన్నీ ప్రతి యూట్యూబర్ కామన్గా చెప్పేవే, నేను కూడా చెప్తున్నాను. చెప్పక్కర్లేదు, తెలిసిన వెళ్ళండి అందరికీ. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రోజుకి వీడియో ఆపేస్తాను. మీకైతే గుడ్ నైట్ అండి అందరికీ కూడా. బాయ్ అండి.